సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా, ఐటమ్ డాన్సర్గా ఎంతో మంచి స్టార్డమ్ అందుకున్న నటి రంభ. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో నటించి అగ్ర హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకున్న నటి రంభ అప్పుల పాలవ్వడానికి కారణమేంటి? అప్పుల బాధతో తుది శ్వాస విడవాలని నిజంగానే అనుకున్నారా? హీరోయిన్గా సక్సెస్ అందుకుని భోజ్పురి సినిమాల్లో శృంగార పాత్రల్లో ఎందుకు నటించారు? సొంత అన్న, అమ్మ డబ్బు కోసం ఐటమ్ డాన్సర్గా మారమన్నారా? డబ్బు కోసమే రెండో పెళ్లివాడిని వివాహం చేసుకున్నారా? వివాహ బంధం నుండి విడాకులు కావాలని అనుకోవడానికి గల అసలు కారణం ఏంటి? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నటి రంభ అసలు పేరు విజయలక్ష్మి. సినిమాల్లోకి వచ్చాక ఆమె పేరుని రంభగా మార్చుకున్నారు. నటి రంభ గారు జూన్ 5, 1976 విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. రంభ విజయవాడలో ఆట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకునేవారు. అయితే చిన్నప్పటి నుండి రంభ చదువులో అంతంత మాత్రమే ఉండేవారు. కానీ యాక్టింగ్ అంటే బాగా ఇష్టం ఉండడంతో ఆమె 7వ తరగతి చదువుతున్నప్పుడు పాఠశాలలో ఒక కాంపిటీషన్లో అమ్మవారి పాత్రలో నటించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరిహరన్ గారు హాజరయ్యారు. అతను రంభ కుటుంబంతో పరిచయాన్ని కొనసాగించారు. అయితే 1992లో హరిహరన్ తీయాలి అనుకున్న స్వర్గం అనే సినిమాకి హీరోయిన్గా రంభకి ఆఫర్ ఇచ్చారు. అప్పటికి రంభ వయసు 15 ఏళ్లు. స్వర్గం అనే మలయాళం సినిమాలో హీరో వినోద్ సరసన్ నటించి మొదట మలయాళం ఇండస్ట్రీతో సినీ కెరియర్ని స్టార్ట్ చేశారు రంభ గారు. ఆ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి రంభకి. చదువుపైన ఇంట్రెస్ట్ లేక హరిహరన్ గారు ఆయన సినిమాల్లో అవకాశం ఇచ్చేసరికి 9వ తరగతితోనే చదువుకి గుడ్ బై చెప్పేశారు. సినీ ఇండస్ట్రీకి వెళ్లడం తల్లిదండ్రులకు ఇష్టం ఉండడంతో వాళ్ళు రంభ గారిని బాగా ఎంకరేజ్ చేశారు. స్వర్గం సినిమా తర్వాత మలయాళంలోనే చంపకులం తచ్చన్ అనే సినిమాలో నటించారు. ఇక మన తెలుగులో రాజేంద్ర ప్రసాద్ గారు సరసన నటించేందుకు అవకాశం ఇచ్చారు. మొదటి ఈవీవి సత్యనారాయణ గారు. అలా ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో టాలీవుడ్కి పరిచయమై ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తెలుగులో కూడా వరుస ఆఫర్స్ వచ్చాయి. ముద్దుగా బొద్దుగా ఉండడంతో చాలా రకాల ఆఫర్స్ వచ్చేవి రంభకి. అయితే డబ్బు కోసం వచ్చిన చిన్న చితక పాత్రలో ఐటమ్ సాంగ్స్లో అయినా నటించమని ప్రెజర్ చేసేవారు అన్న, అమ్మ. అలా ఐటమ్ సాంగ్స్లో నటించడం, అవి హిట్ అవ్వడంతో నెక్స్ట్ అలాంటి ఆఫర్సే రావడం జరిగేది. అయితే 1994లో మొత్తం 10 సినిమాల్లో నటించి బిజీయెస్ట్ నటిగా మారిన సెకండ్ హీరోయిన్ పాత్రలో ఐటమ్ సాంగ్స్లో ఎక్కువగా కనిపించారు. ఆ ఏడాదిలో జగపతి బాబుతో కలిసి నటించిన అల్లరి ప్రేమికుడు సినిమా మెయిన్ లీడ్గా మంచి సక్సెస్ రావడంతో అగ్ర హీరోలతో ఆఫర్స్ని అందుకున్నారు. ప్రతి ఏడాది రంభ గారి ఖాతాలో ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమా ఖచ్చితంగా ఉండేది. 1995లో అల్లుడా మజాకా, మాతో పెట్టుకోకు, 1996లో బొంబాయి ప్రియుడు, 1997లో హిట్లర్, 1998లో బావగారు బాగున్నారా, 1999లో ఇద్దరు మిత్రులు, ఇలా చాలా హిట్ సినిమాల్లో నటించారు. అయితే అప్పట్లో చిరంజీవి గారితో రంభకి మంచి సాన్నిహిత్యం ఉండేది. అయితే ఆ సాన్నిహిత్యంతో చిరు గారితో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో హిట్ వచ్చాక రంభ గారు ఆమె ప్రయత్నాన్ని బాలీవుడ్లో మొదలుపెట్టారు. అయితే ఒక ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తితో కలిసిన రంభ గారికి మంచి స్నేహం ఏర్పడడంతో ఇక ఆ క్లోజ్నెస్తో బాలీవుడ్లో కూడా చాలా సినిమాల్లో నటించారు. అయితే బాలీవుడ్లో కూడా ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ ఆఫర్ రావడంతో కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో నటించారు రంభ గారు. సినిమా ఆఫర్స్ తగ్గడం, మళ్ళీ సినిమాల్లో రీ ఇన్నింగ్స్ ఇవ్వాలి అని లైలా, జ్యోతిక, రంభ గారు మెయిన్ లీడ్గా 3 రోజెస్ అనే సినిమాని 2003లో ఆమె అన్న సహాయంతో నిర్మాతగా సినిమా నిర్మించారు. అయితే ఆ సినిమా సగంలోనే డబ్బులు లేక ఆగిపోవడంతో ఆమెకి ఉన్న బంగ్లా బంగారం తాకట్టు పెట్టి సినిమాని పూర్తి చేశారు. అయితే ఆ 3 రోజెస్ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. దాంతో వడ్డీల కోసం అప్పు తెచ్చిన వాళ్ళు వేధిస్తూ ఉంటే ఆమెకి ఉన్న బంగ్లాని అమ్మేసి అప్పులు తీర్చడానికి ప్రయత్నించారు. కానీ ఆ బంగ్లా అమ్మిన డబ్బులతో కూడా ఆమె అప్పులు తీరలేదు. దీంతో 2004 నుండి రంభ కుటుంబంతో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉండేవారు. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు భోజ్పురి సినిమాల్లో శృంగార పాత్రల్లో అవకాశం రావడం, ఇంకా డబ్బుల కోసం చేసేదేమీ లేక తల ఊపి ఆ సినిమాలో శృంగార పాత్రల్లో నటించారు. అయితే అవి రిలీజ్ చేయకుండా DVD క్యాసెట్స్ ద్వారా ఇతర దేశాలకి అమ్ముతూ ఉండేవారట. అయితే కొన్ని కారణాల వల్ల భోజ్పురి సినిమాల్లో కూడా నటించకుండా ఈమెని బ్యాన్ చేయడంతో ఇక చేసేదేమీ లేక సినిమాల్లో కొన్ని ఐటమ్ సాంగ్స్లు చేశారు.
అయినా ఆర్థికంగా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోవడంతో డిప్రెషన్కి గురయ్యారు రంభగారు. అలాంటి సమయంలోనే ఆమె తుది శ్వాస విడవాలని కూడా అనుకున్నారు. ఆమె తల్లి ఇక రంభ చేసే పనిని చూసి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమెను కాపాడారు. ఇక అప్పటికి 35 ఏళ్ల వయసు రావడం, చేతిలో డబ్బులు లేని స్థితిలో ఉండడం, అలానే రంభగారు ఎక్కువగా ఒంటరిగా ఉంటూ డిప్రెషన్కి లోనవడంతో ఎలా అయినా తనకి ఒక తోడును తెచ్చి వివాహం చేయాలి అని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ చేతిలో చిలిగవలేకపోవడంతో రంభని సినిమాల్లో చూసి ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక శ్రీలంక తమిళ వ్యాపారవేత్త ఆమెను పెళ్లి చేసుకుంటా అని ముందుకు రావడం, అలానే వాళ్ళ అప్పుల్ని తీరుస్తా అనడంతో రంభ కూడా పెళ్లికి ఓకే చెప్పారు. అలా ఇంద్రకుమార్ పద్మనాభిని ఏప్రిల్ 8, 2010న తిరుమలలో కర్ణాటక మండపంలో వివాహం చేసుకుని కెనడాలో సెటిల్ అయిపోయారు. అయితే అప్పటికే ఇంద్రకుమార్ వివాహం జరగడం, పిల్లలు ఉన్నా కూడా రంభని పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత మొదటి భార్యకు విడాకులివ్వమని రంభ చెప్పినా ఇక రంభకి 2 ఆడపిల్లలు మొదట పుట్టడంతో ఆ ఆడపిల్లల వంకపైన మగపిల్లాడు పుడితే కానీ మొదటి భార్యకి విడాకులు ఇవ్వను అంటూ కండిషన్ పెట్టారు. అలాంటి కండిషన్ విన్న రంభగారు అయితే విడాకులు నాకివ్వు అంటూ చెప్పడం జరిగింది. అలాంటి సమయంలోనే రంభగారు విడాకులు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. కానీ అప్పటికి ఫ్యామిలీ లైఫ్లో మొత్తం ఇన్వాల్వ్ అయిన రంభగారు ఇంద్రకుమార్ పైన ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వడంతో అన్ని రకాలుగా డబ్బుని ఆమె చేతికి రాకుండా బ్లాక్ చేశారు. ఈ టార్చర్ భరించలేక మొదటి భార్యకి విడాకులు ఇచ్చేస్తే తిరిగి నీ దగ్గరికి వస్తా అనే మాటతో 2 ఏళ్ల పాటు కెనడా నుండి ఇండియాకి తన 2 పిల్లల్ని తీసుకుని వచ్చేశారు రంభగారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం వెతగ్గా డబ్బుల కోసం కొన్ని షోస్లో జడ్జిగా కూడా చేశారు. అలానే కొన్ని యాడ్స్లో కూడా పనిచేశారు. కానీ ఆమెకి టీవీ షోస్లో కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో చేసేదేం లేక మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళి తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇక భర్త కూడా తన మాటకి రాజీ అవ్వడంతో ఇక తిరిగి మళ్ళీ కెనడాకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఆమె 2018లో ఒక మగబిడ్డకి జన్మనిచ్చారు. ప్రస్తుతం భర్తతో కెనడాలో ఆమె 3 పిల్లలతో ఉంటున్నారు. ఇది ఫ్రెండ్స్ నటి రంభ జీవిత విశేషాలు. రంభ నటించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.